ఒకసారి చండకౌశికుడు బృహద్రథుని వద్దకు వచ్చాడు. బృహద్రథుడు ఆ మహర్షిని పూజించి తన కుమారుణ్ణి చూపించాడు. చండకౌశికుడు బృహద్రథునితో, వీడు పరాక్రమవంతుడవుతాడు, ఎలాంటి ఆయుధములు అస్త్రములు ఇతనిని చంపలేవు, ఇతడు రాజులందరినీ జయిస్తాడు, ఆ రాజుల సంపదలన్నీ పొందుతాడు, ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకుంటాడు అన్నాడు. అందువలన జరాసంధుడు అసమాన బలాఢ్యుడు అయ్యాడు. బృహద్రథుడు జరాసంధునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. ధర్మరాజా, భీమసేనుడు ఒక్కడే జరాసంధుని చంపగల సమర్థుడు, అందుకని భీమార్జునులను నాతో పంపు అన్నాడు. కృష్ణ, నీ అండ ఉండగా మాకు పొందలేనిది ఏమున్నది? ఇక జరాసంధుడు మరణించినట్లే, నేను రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్చినట్లే అని భీమార్జునులను దీవించి శ్రీకృష్ణునితో పంపించాడు. జరాసంధవధ. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి కపట బ్రాహ్మణ రూపాలలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివ్రజపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలలా ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉంది. దానిపై 3 ఢక్కలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆ ఢక్కలను చూపి, భీమ, నగరంలోకి ఎవరన్నా కొత్తవారు ప్రవేశిస్తే ఆ ఢక్కలు మ్రోగుతాయి అని చెప్పాడు. భీమార్జునులు ఆ ఢక్కలను పగలగొట్టి చైత్యక పర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తి ప్రపత్తులు విండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. బ్రాహ్మణ వేషాలలో ఉన్న శ్రీకృష్ణుడు భీమార్జునులకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. వారు వాటిని పుచ్చుకోలేదు. జరాసంధుడు సందేహపడి వారిని, మీరు గంధపుష్పాలు ధరించిన స్నాతకులుగా లేరు, మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి, మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. శ్రీకృష్ణుడు భీమార్జునులు, మేము క్షత్రియ స్నాతకులము, ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం అన్నారు. జరాసంధుడు, నేను ఎవరికీ అపకారం చెయ్యలేదు, నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను, ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను, మీకు నేనెలా శత్రువునయ్యాను అన్నాడు.